నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ వాంకిడి మండలంలోని బంబారా గ్రామంలో కుల దూషణల ఆరోపణలు, న్యాయం కోసం దళితుల ఆందోళన, డప్పులతో గ్రామంలో భారీ నిరసన, చిన్నారులతో కలిసి రోడ్డుపై బైఠాయింపు, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సరే నువ్వు మాకు ఏదైనా తప్పు చేస్తే బుద్ధి చెప్పండి భయ్, ఊళ్ళో మీరు అందరికీ చెప్పండి, మేము వింటాం కదా. ఈ మాది వాళ్ళని ఇక్కడనే పొంద పెట్టాలంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన. నిన్న మీరు అందరికి అంత కష్టపడ్డారు, వర్షానికి నేను ఇంకున్నా, మీరు సర్పంచ్ నువ్వు కానీ చేపించాను, ఓకే హ్యాండ్స్ అప్, ఒప్పుకుంటున్నాం కదా, మంచి పని చేస్తే స్వాగతిస్తాం కదా. కానీ ఇక కుల దూచన ఇంకా చేస్తే ఎట్లుంటుందండి? అంటే ఇంకా మీ వీళ్ళ దగ్గర పోలేదా మీరు కులాన్ని చిన్న చూపు చూసేది? ఊరికి సాగుకుంటాను ముంగట, అన్నిటికీ ముంగట ఉంటాను, నేను చచ్చిపోతే లేపు పట్టేస్తాను. ఇదమ్మా మా మీద చిన్న చూపు చూసుడు అంటే మా బాధ చెప్పుకోవద్దా? ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు నువ్వు సర్పంచ్ ఉన్నావు, ఇప్పుడు నీకు చెప్పకపోతే ఎవరు చెప్తాం? మేము అరిసి చెప్తాం, నీ దగ్గర బల్ల గుద్ది చెప్తాం. మా బాధ చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకుంటాం మరి మేము? అంటే మా బాధ చెప్పుకోవడం తప్ప? లీగల్గా మేము లీగల్గానే పోయినాం. నిన్న సిఐ గారికి దిస్ ఈజ్ నాట్ లీగల్. మేము ఎందుకు అంటున్నట్టు మాకు న్యాయం జరుగుతలేదు కాబట్టి మేము ఈ విధంగా మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇది మన డిస్ట్రిక్ట్ లెవెల్గా వెళ్తుంది. మేము మా నీళ్ళు వస్తున్నాయని బాధపడతా. నీళ్ళు రావడానికి కూడా కారణం సర్పంచే కదా. పోయే పొక్కని మూసిండు మా పట్టభూమి అని, మన 50 ఏళ్ళ నుంచి పోయే నీళ్ళని మూతివి. సరే మూసినావు, ఒక దారి చూపెట్టావు, ఇట్లా తీస్తపోతే అని తీస్తాను, సంతోషమే కదా. అది అంతా ఇక్కడ దగ్గర అయినాక ఈ మాదిగోళ్ళని ఇక్కడే బొంద పెట్టాలి, మాదిగలు లంజోడుకులా రాదు అంటే ఇంకా మేము పడుకునే పోకట్నా? అవును రైతులారా చెప్పండి, మనం తిట్టుకుంటూ పోతే పడుకుంటూ పోకట్నా?